హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ కర్రీ ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ విధంగాను అది రైస్లోకే కాకుండా చపాతీలోకి, ఇడ్లీలోకి సూపర్గా ఉంటుందండి. దోశల్లోకి కూడా ఒక్కొక్కసారి చాలామందికి ఒక్కొక్కసారి ఒక్కోలా కుదురుతుంది. ఎప్పుడూ ఒకేలాగా చేయాలంటే ఇలా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎలా చేయాలనేది చూపిస్తాను. చికెన్ని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని, 2 పెద్ద సైజు టమాటాలని, 2 పచ్చిమిర్చిని కట్ చేసి ఉంచేయండి. కొత్తిమీర కడిగేసి పెట్టుకోండి. ఇప్పుడు కళాయి వేసుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలి. నాన్ వెజ్లకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే 2 గరిటెల నూనె వేసాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేయండి. ఇంక ఇందులోనే ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. మేమైతే చికెను తక్కువ తెచ్చుకుంటామండి, కానీ ఇలా ఎగురు చేసుకొని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి కొంచెం వేగినాక టమాటాలు కూడా వేసేయండి. టమాటాలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నారంటే గ్రేవీ చక్కగా బాగుంటుంది, టేస్టీగాను. ఇవి మగ్గినాక కొత్తిమీర కూడా వేసేయండి. కొంచెం నాన్ వెజ్కి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది దించేటప్పుడు వేసుకుంటారు. అలా కాకుండా తాలింపులో వేసుకున్నారంటే ఆయిల్లో వేగి నాన్ వెజ్ స్మెల్లే రాదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇది కొంచెం వేగినాక కడిగి ఉంచుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేద్దాం. వేసుకొని తగినంత ఉప్పు వేయండి. వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉంచేయాలి. అప్పుడు ఇందులోంచి వాటర్ అనేది వస్తుంది కదా, ఆ వాటర్ కూడా కొంచెం దగ్గర పడ్డాక దీంట్లో మనం పెరుగు వేసుకున్నామంటే ముక్క మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుందండి. పెరుగు వేయటం వల్ల ఇది కొంచెం చికెన్ ఉంటే పిండి ముక్కలు అవి కూడా ఉంటాయి కాబట్టి ఆ పిండి ముక్కలు గట్టిగా అలా లేకుండా చక్కగా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు వాటర్ అనేది వచ్చింది కదా, ఇందులో ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు పెరుగు వేసేయండి. పుల్లదైనా పర్వాలేదు, ఫ్రెష్దైనా పర్వాలేదు. నాన్ వెజ్ కూరకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా కూడా దగ్గర పడ్డాక ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా, ఆయిల్ ఇలా బయటకి వచ్చాకే మనం కారం వేసుకోవాలి. అప్పుడైతేనే టేస్ట్గా ఉంటుంది. వాటర్ ఉండగా మీరు ఎప్పుడైనా కారం వేశారంటే చికెన్ కర్రీ అస్సలు బాగోదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను. మీరు మీ కారాన్ని సరిపడగా వేసుకోండి. ఒక 1/2 స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకొని మనం కారం వేసుకున్నాక ఆయిల్లో చాలాసేపు వేగనివ్వాలండి. అంటే కళాయిలో కూర అడుగు పట్టే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే అప్పుడైతేనే బాగుంటుంది. ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. కసూరి మేతి వల్ల చికెన్ కర్రీలో ఇది వేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని. ఇప్పుడు ఆయిల్లో బాగా వేగినాక ఇందులో 1 గ్లాసున్నర వాటర్ వేసేద్దాం. ఇప్పుడు ఇదంతా ఉడికాక ఈ వాటర్ అంతా పెద్ద మంట మీదే ఉడకనివ్వండి. సగం వాటర్ అయ్యాక ఉన్న సగం వాటర్ని చిన్న మంట మీద ఉడికించుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. ఎందుకంటే ఇదివరకు కట్టెల పొయ్యిల మీద ఉండేవాళ్ళు కదా, ఆ టేస్ట్ లాగా వస్తుంది చిన్న మంట మీద పెట్టారంటే. చిన్న మంట పెట్టి ఆయిల్ అంతా పైకి తేలే వరకు చక్కగా దగ్గరగా మగ్గించుకుంటే అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. అన్నంలోకే కాదు, చపాతీలోకి, పూరీలోకి, ఇడ్లీలోకి కూడా ఎంత బాగుంటుందో. మాకు ఇలా చికెన్ కర్రీ చేసుకొని ఇడ్లీలోకి చాలా ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం.